హాయ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు పవన్ తేజ్ ఛానల్. ఇప్పుడే నా వాయిస్ కొద్దిగా తక్కువ ఉందని సబ్స్క్రైబర్స్ చెప్పారు. మళ్ళీ నా వైఫ్ కూడా 4 చివాట్లు పెట్టింది యాజ్ యూజువల్గానే. సో నా వాయిస్ నేను రేస్ చేయగలనంత రేస్ చేసినాను. సేమ్ టైం అక్కడ ఎవడో మైక్ పెట్టుకొని పోతున్నాడు. అదే బ్యాడ్ లక్ అన్నా గుడ్ లక్ అయినా ఏదైనా గుడ్ లక్ కూడా ఉండొచ్చు. వాడు గట్టిగా చెప్తాడు, వాడికన్నా నాకన్నా గట్టిగా చెప్పాలని వాడి ఇంకా దగ్గరికి వచ్చేసాడు. ఓకే, ఫన్ ఒక సైడు. 2 days నుంచి మిస్ అయింది మన బిగ్ బాస్ రివ్యూ. నేను చూడడం కూడా మిస్ అయ్యిందండి. ఎందుకంటే ఫ్రైడే షిఫ్ట్ చేసేసి మళ్ళీ జర్నీ చేసేసి ఇక్కడ సెలబ్రేషన్స్ చెప్పాను కదా, నాకు ఆల్రెడీ ఇష్టమైన ఫెస్టివల్ గణేష్ చతుర్థి. గణేష్ పండుగ చేసాం, అక్కడ వినాయకుడిని పెట్టాం, పూజ చేయించినాం, ప్రసాదాలు తిన్నాం, డ్యాన్స్లు వేసాం, నైట్ కోలాటం కూడా వీడియో ఫుల్గా మనం వెరీ తొందరలో 30 minutes ఆఫ్ వీడియో నా వైఫ్ మీకు చూపిస్తుంది. ఎలా సెలబ్రేషన్స్ డీటెయిల్గా వాయిస్ ఓవర్గా వెళ్తాము. ఇక్కడ మా అత్త వాళ్ళ ఊరికి వచ్చాము, అంటే మా భార్య వాళ్ళ వైఫ్ వాళ్ళ ఊరికి. చూస్తే ఇది ఒక పల్లెటూరు అన్నమాట. ఎంత బాగుంటుందంటే గ్రీనరీ అన్నమాట. సిటీలో ఉన్నాము, పక్క పక్కన ఒక బిల్డింగ్లు తప్పించి ఏమీ కనపడ్డు. ఇదంతే చూడండి, ఇది వామ్ అంటారు. ఎవరైనా సిటీలో ఉన్న వాళ్ళకి కూడా తెలీదు. వామ్ అంటే గడ్డి అట్లా వేసింటారు. ఏమన్నా మనకి ఆవులు అట్లున్నా వేసుకోవచ్చు. ఇది శివాలయం, చాలా ఓల్డ్ అండ్ ఫేమస్ అండి. పండు పుట్టినప్పుడు కూడా పూజ చేపియాలంటే ఇక్కడ చేపించాము. ఆ గుళ్ళోపుకి పోతేనే ఒక థ్రిల్లింగ్ లాంటి ఫీలింగ్ వస్తుంది. ఇది చూడండి, ఒక చెరువు, అదంతా పొలాలు. ఈడ మాత్రము ఇక్కడ అంతా పొలాలు భలే పండుతుందండి. నేల అంతా భూమి బాగుంటుంది. పసుపు, వరి, అన్ని శనక్కాయలు అన్నీ పండుతారు. అది దోసకాయల తోట అని చెప్తా ఉంది మా అక్క. ఇక్కడ కమ్ టు ద బిగ్ బాస్ ఓవర్ వ్యూ. వాయిస్ పెంచాలంట మా వైఫ్ చెప్తాంది. ఓకే, అదిగాక వినాయకుడి డీజే కూడా పోతుంది బ్యాక్ సైడ్. ఓకే, నా అంత వీలైనంత వరకు చెప్పాను కదండి. ఎవ్రీ సాటర్డే నాగార్జున సార్ వస్తారనేసి. వచ్చాడు, ఎంట్రీ సాంగ్ మన వినాయక సాంగ్తోనే వచ్చాడు. డ్రెస్సింగ్ అంతా బాగా అంతా ట్రెడిషనల్ లుక్గా ఉంది. మళ్ళా ఒక గేమ్ యాజ్ యూజువల్గా నాగార్జున చెప్పుకోకుండా వాళ్ళతోనే చెప్పిద్దామని ట్రై చేశాడు. ఇది ఒక కైండ్ ఆఫ్ నామినేషన్స్ ప్రకారంగానే ఉంటుంది. వాళ్ళు చెప్పుకోవడం, వాళ్ళు పొడుచుకోవడం. అంటే సోమవారం చూడాల్సిన ఎపిసోడ్ సాటర్డేనే చూపించేసినాడు. అదే నాగార్జున సార్ చెప్పింటే చాలా బాగుంటుంది. ఒక టీచర్ చెప్పేదానికి స్టూడెంట్స్ చెప్పుకునేదానికి చాలా తేడా ఉంటుంది. అది నేను ఒక విజువాలిటీ ప్రకారం చెక్ చేశాను. నాగార్జున సార్ లేపి ఒకటి ఇది జరిగింది ఇట్లా చెప్పింటే బాగుండు అనిపించింది. మళ్ళా ఏదో డిఫరెంట్గా చేద్దాం అనుకున్నారు. 8ని రివర్స్ చేసి, మేబీ బిగ్ బాస్ కూడా రివర్స్లో అయిపోతుంది ఫస్ట్ వీక్. ఓకే, ఒక్కోటి అక్కడక్కడ తప్పించి మిగతా ఏమీ లేదు. ఇంకొకటి మీకు చెప్పేది మర్చిపోయినా, ఇది నా బ్రష్. ఎప్పుడు వచ్చినా కానీ ఇది వేప చెట్టు, దీంతో తోమితే బాగా హెల్తీగా ఉంటానండి. బ్రష్తో పేస్ట్తో తోమేదానికన్నా దీంతో తోమితే ఒక థ్రిల్, అదొక లాంటి ఫీలింగ్ వస్తుంది. దానికోసము బ్రష్ ఉన్నా కానీ ఈ వేప పుల్లే యూజ్ చేస్తాను. ఓకే, కమ్ టు ద బిగ్ బాస్. ఓకే, కాన్వర్జేషన్ స్టార్ట్ అయిపోయింది. విష్ణుప్రియాది, సోనియాది కాన్వర్జేషన్ చేసింది. అడల్ట్ కామెడీ అదే అనేసి. ఇద్దరిది తప్పు ఉందండి. అడల్ట్ కామెడీ అంటే ఒకవేళ ఏదైనా కాన్వర్జేషన్ ఒక అబ్బాయి అమ్మాయి ఎక్కడైనా జరిగినా, కాలేజెస్లో అయినా కానీ, ఆఫీస్లో అయినా కానీ, బయట ఇంటి పక్కన అయినా కానీ వచ్చి ఏమి డైరెక్ట్గా పోయి అడిగింది కదా, బ్యాక్ ఎండ్ మాట్లాడలా కదా, ఇలా జరిగింది ఏమి సంథింగ్ అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పెళ్ళైనా కానీ ఒక అమ్మాయితో పోయి మాట్లాడితే నా ఫ్రెండ్స్ ఏ మావా అంటారు. సేమ్ అదే కాన్వర్జేషన్ మళ్ళా అమ్మాయి ఫీల్ అవ్వడము, అది అడల్ట్ కామెడీ అంటే డిఫరెంట్గా ఉంటుంది కదండి. అడల్ట్ కామెడీ అంటే ఏంది, బ్యాక్ జోక్స్ వేయడం అలా అనడం. కానీ ఇది ఒక సంథింగ్ లాగా క్రియేట్ చేద్దాం అనుకునింది, బట్ ఫైర్ అయింది. దీన్ని కూడా ఒకటి చూసి నేర్చుకోవచ్చు. మనకి తెలియని ర్యాపో లేని దగ్గర పోయి మాట్లాడడము ఎలా తగులుతుందో. ఒకవేళ బుస్ అనవచ్చు, పేలొచ్చు. ఇది పేలిపోయింది వాళ్ళ ఇష్యూ. అదే ప్రజల్లోకి కూడా ఏం పోయి ఉంటుంది, నెగిటివిటీగా పోయి ఉంటుంది. ఈవెన్ నాగార్జున సార్ కూడా అట్లా చెప్పడము, అదంతా సోనియాకి ఫేవర్గా చెప్పడము. ఓకే, నేను దీంట్లో ఎవరు ఫేవరెట్ కాదు, ఎవరు కాదు.
మళ్ళీ నెక్స్ట్ కాన్వర్జేషన్స్ అలా ఆదిత్య వర్క్ చేయలేదనేసి మళ్ళీ కొన్ని స్టాండ్స్ తీసుకున్నారు. కానీ ఒకేలాగా అది కూడా ఒక సోదిగా పోయింది. నేను ఒక 1 hour 2 hours చూసి చెప్దామనేసి రివ్యూ ట్రై చేశాను. ఇంకా లైవ్లో చూసే వాళ్ళకి ఎంత సోది అనిపించింటుందో. ఓకే, బట్ ఎంటర్టైన్మెంట్ కొంచెం తగ్గుతూ ఉంది. ఎలాగా మనం తాగే కొద్దిగా తాగుతా తగ్గిస్తామో అలాగా ఎంటర్టైన్మెంట్ కూడా కొంచెం తగ్గుతుంది. చూద్దాం. స్టిల్స్ నాగార్జున సార్ చెప్పాడు కదా, ఇదే స్టార్టింగ్ ఫస్ట్ వీక్ బట్టి ఏది జడ్జ్ చేయలేం. మధ్యలోనే ట్రెండ్ చేయొచ్చు, ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ వాళ్ళు వచ్చి ఎంటైర్ గేమ్ షోనే చేంజ్ చేయొచ్చు. సో ఓకే, ఇది చూడండి ఆడపోతుంది తునిగా. అసలు నా పండుకి ఇలాంటి పల్లెటూరు అంటే బాగా ఇష్టము. ఎందుకంటే మా ఇల్లు చిన్నదనమాట బెంగళూరులో. వస్తే ఈ రూమ్లోకి ఆ రూమ్కి అండ్ మేమిద్దరం ఎప్పుడు వర్క్ చేసుకుంటా అంటామా. అరుణ వంటలు చేస్తూ ఉంటుంది, నేను డ్యూటీ చేసుకుంటా అంట. ఆడుకునే టైం కూడా లేదు. ఓన్లీ టీవీ పెట్టించేసి పొద్దున్నే చూపించాము. కానీ ఇక్కడ అసలు టీవీ చూడు, సెల్ చూడు, ఆడుకుంటా అంటాడు ఆడికి ఈడికి అనేసి. ఒక విధంగా హ్యాపీగానే ఉంటుంది. కానీ మనం ప్రతి ఒక్క దానికి అడ్జస్ట్ అవ్వాలి కదండి. నేను ఇక్కడే ఉన్నాను, ఇట్లే ఉంటుంది నాదంటే కుదరదు. ఒకవేళ ఇక్కడ ఉంటే ఇట్లా, తిరుపతిలో ఉంటే తిరుపతిలో అట్లా ఉండాలి, బెంగళూరులో ఉంటే బెంగళూరు లైఫ్ స్టైల్ ఉండాలి. అన్నీ అడాప్ట్ చేసుకుంటేనే ఈ కాలంలో మనిషి బతకగలుగుతారు. సో ఇది ఓవరాల్. నేను ఈరోజు బిగ్ బాస్ రివ్యూ కన్నా ఈ విలేజ్ రివ్యూ నా లైఫ్ గురించి ఎక్కువ ఇచ్చినట్లున్నాను. రేపటి ఎపిసోడ్, ఈరోజు ఎపిసోడు, రేపటి ఎపిసోడు సండే కదా, ఫండేనే ఉంటుంది. మరీ ఏమీ టర్న్ అండ్ ట్విస్ట్ ఉండదు. సోనియా సేఫ్ అని చెప్పారు. రిమైనింగ్ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారము బర్రెలకే ఏమైనా ఎలిమినేట్ అవ్వచ్చు. కానీ ఒకవేళ నాకేమైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఇంకొక షార్ట్ రన్ సింపుల్ వీడియోతో ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారో ముందే ఎపిసోడ్ కన్నా చెప్తాను. అంతే అండి. ఇంకొకటి, నేను మా నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఉంటాను. అంటే కొన్ని పేజెస్ అంతా పైన బిగ్ బాస్లో మేమ్స్ కానీ ఏవైనా కానీ చాలా ఎక్కువ వచ్చేది. ఈసారి బిగ్ బాస్ కోసం ఎత్తుక్కోవాల్సి వస్తుంది. దాన్ని బట్టి తెలిసిపోతుంది ఎంత రేటింగు, ఎంత పవర్లో వెళ్ళింది ప్రజల్లోకి అనేసి. బట్ థింక్ చేయండి, బిగ్ బాస్ సైడ్ నుంచి వాళ్ళకి కూడా సజెషన్, ఏదైనా కొత్తగా కాన్సెప్ట్గా టాస్క్లు కండక్ట్ చేయండి, ఇంకా ప్రజల్లోకి వెళ్ళేటట్టు వెళ్ళండి. దాట్స్ ఇట్. బాయ్. సెకండ్ డే ఆఫ్ సెలబ్రేషన్స్. ఈరోజు మా ఊర్లో వేలంపాట కూడా ఉంది. లడ్డు వేలంపాట అండ్ రేరా డ్యాన్స్ షో కూడా ఉంది. వీలైతే అది కూడా క్యాప్చర్ చేస్తాను. లడ్డు వేలం అంటే లడ్డు తెచ్చారు కదండి, మన యూట్యూబ్ ఛానల్లో కూడా పెడతాను. ఒకవేళ పెట్టకపోయినా ఆ లడ్డు వేలం పాట ఈరోజు వేస్తారనమాట. అది కొనుక్కుంటే కొద్దిగా బాగుంటుంది అనుకునే వాళ్ళు పొలాల్లో చల్లుకుంటారు. కొందరు బాగా కలిసి వస్తుంది అన్న వాళ్ళు కూడా వేలం పాట పాడతారు. స్టార్టింగ్ ఇక్కడ హైయెస్ట్ వెళ్ళిన లడ్డు వేలం పాట ఈ ఊర్లో 30,000 అని చెప్తాంది నా భార్య. లాస్ట్ ఇయర్ ఏమో నేను 17,000 చూశాను. ఈ ఇయర్ ఎంత పోతుందో బాగుంటుంది. కొందరికి వేలం పాట వేయడము అది చూడడము బాగుంటుంది కదండి. నేను ఇంతవరకు ఈ ఊరుకు రాకుండా ముందు వరకు ఇలా కూడా చేస్తారా అనేసి. 3వ రోజు ఇంపార్టెంట్ నిమజ్జనం కూడా చాలా బాగా చేస్తారు. అది కూడా వీడియో చేస్తాను. అండ్ రేపు ఉట్టి కూడా కొడతారు. అది కూడా వీడియో క్యాప్చర్ చేసి మీకు పంపిస్తాను యూట్యూబ్ ఛానల్స్. యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎంజాయ్ చేయండి. Much more videos will come very soon. Bye. Oh, bye.